హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్లెట్స్తో కట్ పొంగలి ఎలా చేయాలని చూద్దామండి. దానికి 1 కప్పు మిల్లెట్స్, అదే కప్పుతో పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పుని పక్కన పాన్లో కొంచెం దోరగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. పెసరపప్పు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. కొంచెం దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలండి. కాస్త కలర్ మారుతూ వస్తుంది. ఇప్పుడు కంపల్సరీగా దాన్ని తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోకి తీసేసుకోవాలి. అలాగే మనం 8 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్న సాముల్ని కూడా తీసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలండి. దీనికి 1 కప్పు సాములకి 1 కప్పు మిల్లెట్స్కి నేను క్వాంటిటీ 5 కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి. ఈ 5 కప్పుల వాటర్ వల్ల చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. వచ్చేసాయి. ఓపెన్ చేసి చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చాలా చూడటానికి కూడా చాలా బాగుంది. అలాగే పక్కనే పాన్ పెట్టుకొని తిరగమాతకి అవసరమైనవన్నీ రెడీ చేసుకుందామండి. పాన్ హీట్ ఎక్కింది. దాంట్లో గీ వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. తిరగమాతకి అవసరమైనవన్నీ పక్కన రెడీగా పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. మిరియాలు తీసుకున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి, అడుగంటకుండా. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. పసుపు హెల్త్కి మంచిది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. అలాగే మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాము. అలాగే ఇంగువ కూడా వేసేసుకుందామండి. అంతా ఒకసారి కలుపుకుందామండి. అలాగే పక్కన ఉడికించి పెట్టుకున్న పొంగల్లో మిక్స్ చేసుకుందామండి. బాగా ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే నెయ్యి పూర్తిగా పట్టే వరకు కూడా 2-3 సార్లు తిప్పుకోవాలి. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.